అందరికీ నమస్తే. లాస్ట్ ఒక 1 వీక్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక వార్త అందరినీ పిండేస్తున్నది. ఒక 2.5 years చిన్న అమ్మాయి, ఇంటి ముందర ఆడుకుంటున్న అమ్మాయి కనిపించకుండా పోయింది. వాళ్ళు చాలా సాధారణ కుటుంబం. జస్ట్ ఆ పక్కన ఫామ్ ఆయిల్ తోట ఉంటుంది. ఆ ఫామ్ ఆయిల్ తోటలో పనిచేస్తారంట భార్యాభర్తలు. కానీ ఆ అమ్మాయి పెంపుడు కుక్కతో సాగిపోయింది. పెంపుడు కుక్క ఇద్దరు కలిసిపోయినరు, చిన్నపిల్ల. తర్వాత ఒక 2 days తర్వాత పెంపుడు కుక్క ఒక్కటి బయటకు వచ్చింది, వీళ్ళ ఇంటికి వచ్చింది మళ్ళీ. కానీ ఆ చిన్న అమ్మాయి మాత్రం రాలేదు. రెస్క్యూ నడుస్తుంది. కానీ ఇది ఎప్పుడు జరిగింది? June 6th రోజు జరిగింది. ఈరోజు మనం 13th, వారం రోజులు అయింది. అసలు ఆ ఫామ్ హౌస్ దాటితే కొద్దిగా ముందుకు పోతే ఒక అడవి. అది క్రూరముగాలు ఉండే అడవి కాదు, మామూలుగా కంప చెట్లు, పెద్ద పెద్ద గుట్టలు చెట్లు ఉన్న అడవి. అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటేనే అసలు ఏం జరిగిందో అన్న ఒక బాధగా అనిపిస్తుంది. పోలీసులు చాలా ప్రయత్నాలు చేసిండ్రు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఇట్లాంటి కేసులు మనం ఎప్పుడు ఈ బోరుబావిలో చిన్న పిల్లనో పడ్డది, వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు 1-2 days, అది ఎప్పుడు చూస్తుంటాం వాడు రెగ్యులర్గా. కానీ ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. ఇది ఎక్కడ జరిగిందంటే కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారం, చిన్న విలేజ్. కాకినాడ నుంచి దాదాపు ఒక 80 kilometers వరకు ఉంటుందంట అది ఆ విలేజ్. మధ్యలో తుని అనే ఒక మండల కేంద్రం, టౌన్, ఒక చిన్న టౌన్ కూడా వస్తుందండి. ఏమైందంటే June 6th రోజు జరిగింది. ఈ అమ్మాయి, వీళ్ళ పెంపుడు కుక్క, June 6th రోజు వాళ్ళమ్మ ఇంట్లో వంట చేసుకుంటుందంట. వాళ్ళ నాన్నేమో బండి చేసుకొని ఊర్లోకి పోయిండు. ఈ ఇద్దరు ఆడుకుంటున్నారు. తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా వీళ్ళిద్దరూ ఆ పక్కనున్న ఇక్కడ కనిపిస్తుంది వాడిని, ఇంకో అమ్మాయి ఒక్కతే పోతుంది. కానీ తర్వాత కుక్క కూడా పోయిందంట. ఈ పెంపుడు కుక్క కూడా ఆ అమ్మాయితో పాటే ఫామ్ ఆయిల్ తోట, 50 acres ఫామ్ ఆయిల్ తోట, ఆ ఫామ్ ఆయిల్ తోటకే వీళ్ళు వాచ్మెన్గా పనిచేస్తారంట. మళ్ళీ ఆ ఫామ్ ఆయిల్ తోట అవతల ఒక అడవి ఉంటుందంట, అడవిలోకి పోయినారంట. తర్వాత కుక్క 2 days తర్వాత తిరిగి వచ్చింది. వీళ్ళు అనుకున్నారంట ఆ రోజు June 6th రోజు సాయంత్రం జరిగింది ఇన్సిడెంట్. వాళ్ళ అమ్మ అనుకున్నదంట బహుశా వాళ్ళ నాయన వెంబడి ఈ బండి తీసుకొని పోతుంటే చిన్నపిల్లలు బండి ఎంబడి ఉరుకుతారు కదా, అట్లా ఏమన్నా బండి ఎంబడి పడిపోయిందేమో, లేకపోతే వాళ్ళ నాన్న ఎంబడి వెళ్ళిపోయిందేమో, ఊర్లోకి ఇట్లా పోయిందేమో అనుకున్నారంట. కానీ వాళ్ళ నాన్న తిరిగి వచ్చిండు, అమ్మాయి రాలే. ఏంది అంటే లేదు, చూస్తే ఇద్దరు లేరు. వాళ్ళ పెంపుడు కుక్క లేదు, ఈ చిన్న అమ్మాయి లేదు. వెతికిరు, మొత్తం ఊరు మొత్తం వెతికిండ్రు, ఎక్కడెక్కడో వెతికిండ్రు, ఎక్కడ దొరకలేదు. అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిరట. తర్వాత మరుసటి రోజే రెస్క్యూ స్టార్ట్ చేసిండ్రు. అసలు ఏమైంది, ఎట్లయింది, వీళ్ళ ఇద్దరు బహుశా భార్యాభర్తల ఫామ్ ఆయిల్ తోట పనిచేస్తారు కాబట్టి పొయ్యి అలవాటు ఉందేమోనని అక్కడ ఏదో సీసీ కెమెరా ఉంటే ట్రై చేస్తే అక్కడ దొరికింది. ఇక కుక్క పోయింది ప్లస్ వాళ్ళ అమ్మాయి పోయింది. బహుశా వస్తారు కదా, కుక్క కూడా ఉంది కదా ఎంబడి, వస్తారేమో అనుకుంటే ఒక 2 days తర్వాత కుక్క మాత్రం రిటర్న్ వచ్చింది, అమ్మాయి రాలేదు. ఇప్పటికి 1 రోజులు అయిపోయింది. పోలీసులు చాలామంది రెస్క్యూ చేస్తున్నారు. పోలీసులు అక్కడ దాదాపు అక్కడ ఊరోళ్ళు మరుసటి రోజు 7th రోజు ఆ ఊర్లో ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ లోపల ఉన్న చెరువులు, కుంటలు, ఈ కంప చెట్లు ఇవన్నీ కూడా చూసిరంట లోపల మొత్తం. పోలీసులు కూడా దాదాపు 200 మంది పోలీసులు పనిచేస్తున్నారంట అక్కడ. SDRF వాళ్ళు, అటవీ శాఖ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు. ఇదంతా ఒక ఏదో సినిమా ఉంటుంది, ఒక సినిమా ముంజుమేల్ బాయ్స్ అనే సినిమా ఉంటుంది ఒకటి, మలయాళం డబ్బు అయిన సినిమా అది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా టూర్కి పోతే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను చిన్న దానిలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతారు, చాలా లోపలికి వెళ్ళిపోతే ఇంకొక ఫ్రెండ్ చాలా కష్టపడి రక్షిస్తారు. కానీ ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో అసలు క్లూ లేదు. ఇది ఒక్క క్లూ మాత్రమే ఉంది, ఇది ఒక్క క్లూ మాత్రమే. ఈ అమ్మాయి దీనిలోకి పోతున్న క్లూ మాత్రమే, ఇక్కడ పోతున్న ఈ క్లూ మాత్రమే ఉంది, ఇంకే క్లూ లేదు. పోలీసులు ఒక ప్రయత్నం చేసిండ్రు. కుక్క ఆ పాప ఇద్దరు బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఈ కుక్కనే అసలు ఏడికిపోయిందో, మొన్న ఏడికిపోయిందో పోతుంది కదా అని చెప్పి కుక్కకు ఒక GPRS సిస్టమ్ పెట్టి దానికి ఒక కెమెరా పెట్టి పంపించారు, లోపలికి పంపిస్తే దాదాపు అది ఒక 80 నిమిషాలు లోపలికి, 8 kilometers పోయిందంట. 8 నిమిషాల్లో పోయి మళ్ళీ వచ్చిందంట. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ కుక్క ప్రవర్తన చాలా వింతగా కనిపించిందంట. వాళ్ళ లోపల ఏం కనిపించిందో ఏమో, కొంత మీడియా, ఒక్కొక్క మీడియా ఒక లాగేస్తుంది వార్తను. లోపల కుక్క వెంట్రుకలు, తర్వాత అమ్మాయి వెంట్రుకలు కనిపించినాయని చెప్తున్నారు. లోపల ఎక్కడనో ఆ కెమెరాలు కనిపించినాయని చెప్తున్నారు, ఈ వీళ్ళు పంపించిన GPRS కెమెరాలు. తర్వాత కుక్క వచ్చిన తర్వాత కుక్క ప్రవర్తన ఎట్లుంది చూడండి ఒకసారి మీరు. జాడి దగ్గరికి వెళ్తా వెళ్తా జాడి వెళ్తా
ఉంటుందా అన్న జానీ దగ్గరికి వెళ్ళిపోతా తీసేసి జానీ దగ్గరికి వెళ్తా జానీ అని పోయి వచ్చినాక ఫారెస్ట్లోకి పోయి వచ్చిన తర్వాత కుక్క ప్రవర్తన కొద్దిగా డిఫరెంట్గా ఉందని మన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్లస్ మనం చూస్తే కూడా అట్లే కనిపిస్తుంది. బహుశా మరి అక్కడ ఏమన్నా లోపల ఏమైనా డేంజరస్ ఘటన ఏమైనా చూసిందా, లోపల ఏమైనా బెదిరింపు ఘటన ఏమైనా జరిగిందా, బెదిరిపోయే ఘటన ఏమైనా జరిగిందా, ఏం జరిగిందో తెలియదు. యాక్చువల్గా పోలీసులకు ఇక్కడ కుక్క మాత్రమే క్లూ. ఇప్పుడు ఆ క్లూ కూడా లేదు. ఆ కుక్క కూడా ఈ అడవికి వచ్చినాక జీపీఆర్ఎస్ ఇవన్నీ పెట్టించినాక లోపలికి వచ్చినాక 2 days అయిందంట. ఏమి తినలేదు, ఏం తింటలేదు, ఒక విచిత్రమైన ప్రవర్తన, చనిపోయింది. లాస్ట్కి ఈరోజే చనిపోయింది, కొద్దిసేపు క్రితం చనిపోయింది. ఇట్లా ఈ ఇన్సిడెంట్లో ఒక్క క్లూ పోయింది. అసలు ఎక్కడ ఏమై ఉండొచ్చు, అక్కడ లోపల క్రూరముగాలు ఉండే అడవి కూడా కాదంట, చాలా చిన్న అడవి, కంపదార చెట్లు. వీళ్ళ విలేజ్ కూడా సిహెచ్ అగ్రహారం అనేది ఇదేం పెద్ద డీప్ ఫారెస్ట్ కూడా కాదంట. చుట్టుపక్కల పచ్చని పొలాలు, చెట్లతో కూడిన మిశ్రమ అడవి ప్రాంతం అంట. అది పెద్ద డీప్ ఫారెస్ట్ కాదు. అయినా సరే ఏం జరిగి ఉండొచ్చు, ఏమన్నా వాళ్ళకి కిడ్నాప్ చేసి ఉండొచ్చా? కిడ్నాప్ చేస్తే అక్కడ పోతున్న విజువల్స్ అయితే రావు కదా, లోపలికి ఈ ఫామ్ ఆయిల్ తోట నుంచి లోపలికి పోతున్న విజువల్స్ కానీ. తర్వాత కుక్క మళ్ళీ 3rd day అనుకుంటా, June 6th రోజు ఇన్సిడెంట్ జరిగితే June 9th రోజు అనుకుంటా పోలీసులు 10th రోజు 9th 10th రోజు దానికి జీపీఆర్ఎస్ పెట్టి పంపించారు. కుక్క డైరెక్ట్గా లోపలికే పోతుంది, లోపలికి చాలా దూరం పోయింది. పోలీసులు కొంత దూరం వరకు పోయి ఆగిపోయి బయట ఫోన్లలో చూస్తున్నారు. దానికి అటాచ్ చేసిన దానిలో ఏమైనా తెలుస్తుందా, క్లూ ఏమైనా తెలుస్తుందా? ఏం క్లూ లేదు. ఇప్పుడు చూస్తేనేమో అసలు కుక్క కూడా చనిపోయింది. అసలు పెద్ద టాస్క్ అయిపోయింది పోలీసులకు. ఇప్పుడు ఆ అమ్మాయి 7 days అయింది, అన్నం ఏందో, నీళ్ళు ఏందో, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏందో. ఆ రోజు పెద్ద వాన కూడా పడదంట. మళ్ళీ ఈ అమ్మాయి కనిపించకుండా పోయిన తర్వాత June 6th రోజు కుక్క అమ్మాయి ఇద్దరు కనిపించకుండా వెళ్ళిపోయారు కదా. అయిపోయిందాక ఆ రోజు రాత్రి చాలా భారీ వర్షం కురిసిందంట. మళ్ళీ అసలు అడవిలో ఉందా అమ్మాయి లేదా, ఎవరైనా అడవిలో ఉన్న వాళ్ళు ఎక్కడన్నా, వీళ్ళ విలేజ్ వచ్చేసి అడవి మధ్యలో ఏం లేదు, అడవికి బార్డర్, ఫారెస్ట్ అయిపోయినాక అడవి బార్డర్, ఇంకా తర్వాత వేరే ఏరియా ఉంది. కాబట్టి మరి కనీసం ఆ అడవిలో ఎవరైనా అక్కున చేర్చుకుంటేనేమో బహుశా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. కాకపోతే అడవిలో ఏముంటుంది, అయినా 2.5 years పాపకి ఏం తెలుస్తుంది? అసలు ఏమైనా చెట్ల మధ్యలో కనిపించకుండా కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడైనా పోయిందా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిండ్రా, లేకపోతే ఏమైనా క్షుద్ర పూజలు అట్లాంటివి చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా, ఇంకా ఏం జరిగిందో అర్థమైతే లేదు. అసలు పోలీసు వాళ్ళే తలలు పట్టుకున్నారు. అసలు దీన్ని ఎట్లా ఛేదించాలి, దీన్ని ఎట్లా ట్రేస్ అవుట్ చేయాలి? ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని పెరిగినా పోలీసు వాళ్ళు ఒక జనరల్గా కుక్కను ప్రయోగించి ప్రయత్నం అయితే చేసిండ్రు. ఇప్పుడు ఆ కుక్క కూడా లేకుండా పోయింది కదా. కనీసం ఆ కుక్క ప్రవర్తన ఎందుకు వింతగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంత వింతగా ప్రవర్తించింది కుక్క? సాధారణంగా ఉండే మామూలుగా ఉండే కుక్క అంటే అమ్మాయి కనిపించడంతో దానికి ఏమైనా అయిందా, లేకపోతే లోపల అడవికి పోతే ఏమైనా జరిగిందా, ఏం జరిగిందో ఏం అర్థమైతే లేదు అసలు. ఆ 2.5 years అంటే పెద్దగా మాటలు కూడా ఏం రావు, ఏమైనా చెప్పడానికి కూడా ఎక్కడ ఏం కదా అని ఎవరిని పట్టుకుంటే. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ చాలా హార్ట్ ఫెల్ట్ ఇష్యూ అయిపోయింది. ఇది చాలా బాధాకరమైన ఇష్యూ అయిపోయింది. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రాణాలతో రావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్లో అసలు క్లూ ఏందో పోలీసులకు అర్థమైతే లేదు. ప్రతి దానిలో ముఖ్యంగా ఈ టౌన్లలో అక్కడ ఇక్కడ జరిగే దానిలోకైతే సీసీటీవీ ఫుటేజ్లో లేకపోతే సెల్ ఫోన్ లాంటి సిగ్నల్స్ అవన్నీ ఉంటాయి. ఆ 2.5 years పాపకు ఫోన్ ఉండదు, ఏముండదు, కుక్కతో పాటు పోయింది. అసలు క్లూ లేని స్టోరీ లాగా అయిపోయింది ఇది. దీన్ని ఎట్లా ట్రేస్ అవుట్ చేస్తారో తెలియదు. రకరకాల యాంగిల్లో ట్రై చేస్తున్నారట. ఏమన్నా అపహరణ జరిగిందా అంటే పిల్లని ఎత్తుకపోయినరా పాపను, అయితే ఏమైనా ప్రమాదం జరిగి ఉండొచ్చా? ఎందుకంటే పొలాల్లో నీటి గుంటలు అవన్నీ ఉన్నాయంట అడవిలో మొత్తం కూడా, అడవి ప్రాంత కోణం కాబట్టి ఏమైనా జరిగి ఉండొచ్చా? ఇట్లాంటి దారి తప్పి అడవిలోకి పోయిందా, అడవిలో ఎక్కడైనా ఉందా, ఇట్లాంటి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పోలీసులకు ఏ ఒక్క కోణాన్ని కూడా ఖచ్చితంగా ఒక క్లూ మాత్రం దొరకలేదంట పోలీసు వాళ్ళకి. దాంతోన ఇన్ని రోజులు గడిచిపోతున్నాయి, సెర్చ్ ఆపరేషన్ నడుస్తుంది, పోలీసులు వాళ్ళు వీళ్ళంతా తిరుగుతున్నారు. చూస్తే అక్కడంతా ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆ విలేజ్ మొత్తం సిహెచ్ ఆగ్రహం ఉన్న విలేజ్ మొత్తం ప్రస్తుతం అదే పని, ఆ పాపను వెతికే పనులు ఉన్నారు. ఆ పేరు జాహ్నవి ఆ పాప పేరు. బట్ ఈ ఒక్క కేసు దొరికితే తప్ప సమాధానం లేదు దీనికి. ఈ కేసులో అన్ని ప్రశ్నలుగానే ఉన్నాయి. అసలు జాహ్నవి ఎక్కడ పోయింది, అసలు ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ కేసు ఒక మిస్టరీగానే కనిపిస్తుంది. అసలు ఈ ప్రశ్నకు ఏదో ఒక సమాధానం దొరకాలి, ఒక క్లూ ఏదైనా దొరికితే తప్ప ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం కూడా కనిపిస్తలేదు. పోలీసు వాళ్ళకు ఒక క్లూ దొరికినా ఏమైనా పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ క్లూ లేని కేసులాగా మిస్టరీలాగా మారిపోయింది. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఆ 2.5 సంవత్సరాల జాహ్నవి మాత్రం ప్రాణాలతో రావాలని కోరుకుందాం. చూద్దాం.